కరీంనగర్ కలెక్టర్ గారు పమేలా సత్పతి తాజాగా కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఈవిడ గురించి తెలుసుకుందాం. కరీంనగర్లోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి కలెక్టర్ గారు వెళ్లారు. ఆకస్మిక తనిఖీకి వచ్చారని ఆసుపత్రి వర్గాలంతా హడావిడిగా ఉన్నారు. సాదాసీదాగా వచ్చిన కలెక్టర్ సైనస్తో ఇబ్బంది పడుతున్నా గతంలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకుంటే సర్జరీ చేయాలన్నారు. మీరు చేయగలరా అంటూ ఈఎన్టీ వైద్యుల్ని అడిగారు. మొదట ఆశ్చర్యపోయిన వైద్యులు చేస్తామని చెప్పడంతో ఇన్పేషెంట్గా మారారు. ముక్కుకు సంబంధించిన నాసల్ సెప్టోప్లాస్టీ, ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీని చేయించుకొని 3 రోజులు ఆసుపత్రిలో ఉండి కోలుకున్నాక ఇంటికి వెళ్లారు. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఇదొక్కటే కాదు, గడిచిన ఏడాదిన్నరగా విధి నిర్వహణలో భిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు ఈ కలెక్టర్. జిల్లాలోని ఏ సర్కారు బడి లేదా అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినా ప్రాథమిక దశలోని విద్యార్థులు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చదవరు. ఏ ఫర్ యాక్టివ్, బి ఫర్ బ్రైట్, సి ఫర్ క్రియేటివ్, డి ఫర్ డిలైట్ అంటూ జెడ్ వరకు పదాలను లయబద్ధంగా వల్లెవేస్తూ కనిపిస్తారు. వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే కోణంలో ఉన్న ఈ పాటని పమేలా సత్పతి స్వయంగా రాయడమే కాదు, పాడారు. సంగీతాన్ని జోడించి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల నృత్యాలతో వీడియోను రూపొందించారు. ఇటీవల లక్నోలో ఉన్నతాధికారులకు నాయకత్వ లక్షణాలపై ఇచ్చిన శిక్షణా కార్యక్రమంలోనూ ఈ వీడియోని ప్రదర్శించారు. మన కలెక్టర్ స్ఫూర్తికి కితాబునిచ్చారు. ఇక్కడి ప్రజలతో మమేకమయ్యేందుకు తెలుగు రాయడం, చదవడాల్లో శిక్షణ తీసుకున్నారు. భద్రాచలంలో పనిచేసే సమయంలో కోయ భాషను నేర్చుకొని అక్కడి రచయితల్ని ప్రోత్సహించారు. కరీంనగర్కు వచ్చాక మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశ్వవిద్యాలయం నుంచి ఉర్దూలో డిప్లొమాను పూర్తి చేశారు. జిల్లాలోని మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య శుక్రవారం పేరిట ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో బడిబాటతో పాటు విద్యావాహిని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఊరూరా వాహనాలను పంపించి చదువు మానేసిన పిల్లల్ని సర్కారు బడుల్లో చేర్పిస్తున్నారు. చేసే ప్రతి పనితో అధికారులు, సిబ్బంది ప్రజల మన్నల్ని అందుకుంటున్నారు. 2015 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారిని పమేలా స్వస్థలం ఒడిశాలోని సునాబెడ. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశారు. సివిల్స్లో 51వ ర్యాంకు సాధించి భద్రాచలం సబ్ కలెక్టర్గా తొలి పోస్టింగ్ అందుకున్నారు.